నమస్తే ఫ్రెండ్స్. దేశ గౌరవం కన్నా మత నియమాల ముందు తలదించాల్సి ఉంటుందా? పవిత్ర రంజాన్ మాసంలో రోజా పాటించకపోవటం పెద్ద నేరమా? క్రీడల్లో ఉన్నవారు కనీసం నీళ్లు కూడా ముట్టకూడదా? ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ సందర్భంగా మహ్మద్ షమి నీళ్లు తాగటం వివాదాస్పదమైంది. పవిత్రమైన రంజాన్ మాసంలో రోజా పాటించకుండా డ్రింక్ ఎలా తాగుతావంటూ ముస్లిం మత పెద్దలు షమిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సోషల్ మీడియాలో ఒక స్థాయిలో చర్చ జరుగుతోంది. చాలా మంది నెటిజన్స్ కూడా షమికి మద్దతిస్తూ ఆ ముస్లిం మత పెద్దలపై మండిపడుతూ ఉన్నారు. ఇదెక్కడ విడ్డూరం? గతంలో ఇలా ఎవరు చేయలేదా? క్రికెట్ ఆడేవాళ్లు రోజా టైంలో నీళ్లు తాగలేదా? అయినా క్రికెట్ వంటి శారీరక క్రీడ ఆడుతున్నప్పుడు అలసిపోయి డ్రింక్ తాగకుండా ఎలా ఉంటారు? అయినా రోజా పాటించాలని చెబుతున్న ముస్లిం ఆచారంలోనే కొందరికి ఉపశమనం కల్పించవచ్చు అని ఉంటుంది. ఆ విషయం ఈ ముస్లిం మత పెద్దలకి తెలీదా? గతంలో ఇర్ఫాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ వంటి సెలబ్రిటీలు సైతం ఈ పవిత్ర రంజాన్ మాసంలో రోజా పాటించకుండా డ్రింక్ చేయటం లేదా తినటం కూడా చేశారు. అది కూడా బహిరంగంగా. వారిపై చూపని ఆక్రోశం, కోపం కేవలం ఈ మహ్మద్ షమి పైన ఎందుకు చూపిస్తున్నారు ఈ ముస్లిం మత పెద్దలు? సామాజిక మాధ్యమాల్లో దీనిపై జనాలు చాలా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇంతకీ షమి వివాదం ఏంటి? ముస్లిం మత పెద్ద షాబుద్దీన్ రిజ్వీ చెప్తున్న విషయాలు ఏంటి? అసలు దేశవ్యాప్తంగా ఈ చర్చకు లేవనెత్తిన అంశాలేంటి? ఈ పూర్తి వీడియోలో ఈ వివరాలు చూద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ శ్రావణి జర్నలిస్ట్. ప్రపంచంలోని పలు ముస్లిం దేశాలకి సంబంధించిన వారు క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఆట ఆడే సమయంలో అలసిపోయినప్పుడు, ఎండలో ఎక్కువ సమయం ఉన్నప్పుడు కనీసం మంచినీళ్ళు తాగకుండా ఉండగలరా? ఉంటామా? గతంలో ఎంతో మంది ముస్లిం క్రికెటర్లు మాత్రమే కాకుండా ఇతర ఆటలకి సంబంధించిన క్రీడాకారులు సైతం ఏదో ఒక సమయంలో డ్రింక్ తీసుకోవటం, ఆహారం తీసుకోవటం చేస్తూ ఉంటారు. అందుకు చాలా సాక్ష్యాలున్నాయి. విదేశాలకు చెందిన ముస్లింలు రోజా పాటించకుండా అక్కడి వారు పెద్దగా పట్టించుకోరు. ఎందుకు అనంటే వాళ్ళు క్రీడల్లో ఉన్నారు కాబట్టి. కానీ మన ఇండియన్ క్రికెటర్ షమి ఆటలో నీళ్లు తాగటం మన ముస్లిం పెద్దలకి కట్టలు తెంచుకునే ఆగ్రహాన్ని తెప్పించింది. पाकिस्तान की एक मशहूर क्रिकेट शख्सियत मोहम्मद शमी साहब हैं. उन्होंने क्रिकेट के दरमियान पानी पिया या कुछ और चीज पी. तमाम लोग उनको देख रहे थे और इस दरमियान जब वो खेल रहे हैं तो इसका मतलब वो सेहतमंद हैं, तंदुरुस्त हैं, तवाना हैं. अब ऐसी कंडीशन में उन्होंने रोजा नहीं रखा और रोजा न रख करके फिर उन्होंने पानी भी पिया. दुनिया ने देखा उनको पानी पीते हुए. तो एक उनकी जरिए से एक गलत पैगाम अवाम में गया और रोजा न रख करके उन्होंने गुनाह का काम किया. రిజ్వీ సాబ్ చెప్పిన షరియత్లోనే కొన్ని సందర్భాల్లో కొందరు ఈ రోజా నియమాలు పాటించకున్నా పర్వాలేదు అనే విషయాన్ని ఊటంకిస్తూ ఉన్నారు. అది ఎలాంటి సందర్భాల్లో అంటే వృద్ధులు, దూరంగా ప్రయాణం చేసేవారు, అలాగే ఆడవారు, ఋతుక్రమంలో ఉన్న సమయంలో మానసికంగా ఆరోగ్యంగా సరిగా లేనివారు, ఇలా కొన్ని కేసుల్లో సాధ్యపడని వారికి రోజా సమయంలో అంటే కఠిన ఉపవాసం సమయంలో కొన్ని మినహాయింపులు కల్పించవచ్చని షరియత్ నియమాల్లో ఉందనేది ముస్లిం మతానికి చెందిన వారు కొంతమంది అంటూ ఉన్నారు. షమి ఖాళీగా కూర్చొని తినటం లేదా తాగటం చేయలేదు కదా. అతడు ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన గేమ్లలో ఒకటైన క్రికెట్ ఆడుతున్నాడు. అది బహిరంగంగా స్టేడియంలో. ఆ సమయంలో అతడు చాలా అలసిపోయి ఉంటాడు. అలసిపోయిన రోజా కోసం డ్రింక్ తీసుకోకుండా ఉంటే అతడి ప్రాణాలు పోవా అంటూ కొంతమంది షమీకి మద్దతుగా రిజ్వీని ప్రశ్నిస్తూ ఉన్నారు. రంజాన్ మాసంలో రోజా పాటించాలంటే క్రీడాకారులు ఆ నెల రోజులు ఆటలకి పూర్తిగా దూరంగా ఉండాల్సిందేనా? ఏ క్రీడాకారుడైనా ఒక ఏడాదిలో నెల రోజులు అత్యంత ముఖ్యమైన సమయంలో రోజాని పాటించడం కోసం ఆటకి దూరంగా ఉంటే ఎంత నష్టం, కెరీర్ ఎంత నష్టపోవాల్సి ఉంటుంది. మతం కంటే జీవితం, కెరీర్ ముఖ్యం కాదా అంటూ కొంతమంది సోషల్ మీడియా ద్వారా షమీకి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. కేవలం ఇండియాలో మాత్రమే ఇలాంటివి నడుస్తాయని, అదేదో పాకిస్తాన్లో, బంగ్లాదేశ్ క్రికెటర్లు రంజాన్ మాసంలో ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్లు ఆడలేదా? ఆ మ్యాచ్లు జరిగిన సమయంలో రోజా పాటించకుండా మంచినీళ్లు, కూల్ డ్రింక్స్ తాగలేదా అనేది రిజ్వీ సాబ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కొంతమంది హితవు కూడా పలుకుతూ ఉన్నారు. సో దేశం కోసం ఆడే క్రమంలో వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ ఆచారాలని, వాళ్ళ మతాల్ని అన్ని పక్కన పెట్టి ఈ క్రికెటర్స్ ఆటలు ఆడుతూ ఉంటారు. ఎందుకు అంటే దేశ గౌరవాన్ని గౌరవించటం,
అనే దానికి వాల్యూ ఇవ్వటం. విరాట్ కోహ్లీ అలాగే సచిన్ టెండూల్కర్ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కన్న తండ్రుల్ని కోల్పోయినా కూడా ఆట ముఖ్యం అనుకొని ఆటలో కొనసాగుతూ 4 నుంచి 6 రోజుల మ్యాచ్ల్లో ఇతర దేశాల్లో ఉంటూ ఆటను కొనసాగించారు. మన హైదరాబాద్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదటిసారి అంది వచ్చిన అవకాశం దేశం కోసం ఆడే క్రమంలో రెండో కరోనా వేవ్లో కూడా తన తండ్రిని కోల్పోయిన బాధని పక్కన పెట్టి దేశం కోసం తనకు వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవటం కోసం ఇతర దేశానికి వెళ్ళి తను క్రికెట్ ఆడారు. మంచి ప్రతిభని కనబరిచి తిరిగి ఇండియాకు వచ్చారు. తన తల్లికి తిరిగి వచ్చి ఆ గెలిచిన ట్రోఫీతో తనకి వచ్చిన అవార్డు రివార్డ్స్తో నా తండ్రికి అంకితం చేస్తున్నాను అంటూ చెప్పారు. కుటుంబ సభ్యుల్ని కోల్పోయినా కూడా అంది వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుని కెరియర్లో ముందుకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఎంతో కష్టపడి సాధించుకున్న ఒక లైఫ్ని సెట్ చేసుకోవాలనే ఒక డ్రీమ్తో ముందుకెళ్తున్న క్రికెటర్స్ని ఒకవైపు చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మతం గొప్పదా, దేశం గొప్పదా, మన కెరియర్ ముఖ్యమా అనే దానికంటే కూడా దేనికి ఎవరు ప్రయారిటీ ఇచ్చుకోవాలి అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్కి సంబంధించి ఉంటుంది. అలా మతానికి అతీతంగా ఎవరు చేయాలని ఇంటెన్షన్స్తో అవి చేసి ఉండకపోవచ్చు, కానీ ఆ రోజు ఆ నిమిషానికి ఉన్న పరిస్థితుల వల్ల అలాంటి కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి. వాటిని పెద్దగా చేసి చూడాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అలాంటిది రోజాలో నీళ్లు తాగాడు అని చెప్పి షరియా నియమం ఒప్పుకోదు అని చెప్పి రిజ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. జమాత్ సంస్థ చీఫ్ మౌలానా షాబుద్దీన్ రిజ్వీ వ్యాఖ్యలపై ఇక బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ మధ్య కొందరు మనుషులు ఫత్వాలు జారీ చేయడం కోసం దుకాణాలే తెరుస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్నట్లుగా ఈ ఫత్వాలను అమ్మేస్తున్నారు అంటూ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మండిపడ్డారు. అయితే వారి ఫత్వాలను కొనుగోలు చేయడానికి ఎవ్వరూ కూడా సిద్ధంగా లేరని, వారి మూర్ఖత్వాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్తార్ అబ్బాస్ షమీకి మద్దతు పలికారు. ఏ మతమైనా ఏ మత ఆచారమైనా గౌరవించాలి, ఇది కాదనలేని సత్యం. ఒక మతంలో ఉన్నప్పుడు దాన్ని పాటించకుంటే మత పెద్దలు వేసే శిక్షని అనుభవించాల్సిందే. కానీ ఇక్కడ శిక్ష అనుభవించాల్సిన పెద్ద తప్పు కానీ నేరం కానీ షమీ అస్సలు చేయలేదు. దేశం కోసం అతడు ఆడాడు. ప్రస్తుతం అత్యంత కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ఫైనల్కి వెళ్ళింది అంటే ఈ షమీ భాగస్వామ్యం తప్పకుండా ఉంది. అది ఖచ్చితంగా మొత్తం ముస్లిం సమాజంకు గౌరవం అనటంలో ఎలాంటి సందేహం లేదు కదా. ముస్లిం మతానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ఈ రంజాన్ మాసంలో రోజా పాటించాలని లేదని, కొందరికి ఉపశమనం ఉంది కనుక క్రీడాకారుడు దేశం కోసం ఆడుతున్నాడు, ఈ సమయంలో ఎందుకు షమీకి ఉపశమనం కల్పించడం లేదని మరికొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. క్రికెట్లో ఇండియా గెలిచినప్పుడు దేశం మొత్తం సంబరాలు చేసుకుంటూ ఉంటుంది. అది ప్రతి మ్యాచ్లో గెలిచినప్పుడు మనం చూస్తూ ఉంటాం. అలాంటి పెద్ద ఆటలో భాగస్వామ్యం కావటం షమీ అదృష్టం. అలాంటి ఆట ఆడుతూ రోజా పాటించి దాహంతో చనిపోవాలని మీరు కోరుకుంటున్నారా అంటూ రిజ్వీని డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉన్నారు. షమీ మత గ్రంథాలను తప్పకుండా చదివి రోజా నియమాలను తెలుసుకుంటాడు. అంతకుముందు మీరు ఇతర దేశాలకు చెందిన ముస్లింలు రోజాను ఎంతవరకు పాటిస్తున్నారు? ఒకవేళ క్రీడాకారులు రోజాను పాటించకుంటే ఆ దేశానికి చెందిన మత పెద్దలు ఏమంటున్నారో వినాలి, తెలుసుకోవాలి అంటూ రిజ్వీ సాబ్కు కొంతమంది సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్లు, కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ వివాదం చిలికి గానివారగా మారింది. ఎందుకు అనంటే పవిత్ర రంజాన్ మాసంలో రోజా అనేది చాలా కఠిన ఉపవాస దీక్ష. ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా ఆ నియమాలు పాటిస్తూ ఉండాలి అని చెప్పి ముస్లిం మత పెద్దలు ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు. మతం గొప్పదే, మతాన్ని ప్రబోధించే పెద్దలు గొప్పవాళ్లే. కానీ ఏ మతంలో అయినా కొన్ని నియమాలు ఉన్నప్పుడు వాటికి కొన్ని పరిమితులు, కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. అలాంటిది షరియత్ చట్టంలో అల్లా నిన్ను క్షమించడు, శిక్షించబడతాడు అని చెప్పి షమీకి రిజ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారంగా మారాయి. అయితే షమీకి అంతే పెద్ద ఎత్తున మద్దతు కూడా వస్తుంది. ఎందుకు అనంటే చాలా పేరెనిక కన్నా భారత క్రికెట్ టీంలో అతని భాగస్వామ్యంతో ఎన్నో మ్యాచ్లు గెలుస్తూ ఇండియన్ టీం ముందుకు కొనసాగుతోంది. ఇలాంటి కఠిన ఉపవాస దీక్ష టైంలో కూడా వాటర్ తాగకుండా ఆడటం అనేది సాధ్యమా అని చెప్పి కామన్గా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్న మాట. దీనికి సంబంధించి షమీ ఎలాంటి రిప్లైస్ ఇస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాల్సిందే. ఈ మొత్తం వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. మతం గొప్పదా, మన కెరియర్ గొప్పదా, వచ్చిన అవకాశాలను యూటిలైజ్ చేసుకోవటం, ముందుకెళ్ళటం ఎంతవరకు ఇంపార్టెన్స్ అనేది కూడా తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. మరొక వీడియోతో మీ ముందుంటాను.